ఒక రోజున యేసు ప్రభుల వారు యెరూషలేం పట్టణం ఎదుట నిలబడి గట్టిగా పిలుస్తూ ఉన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లుగా నిన్ను దాచుకోవాలనుకుంటేనే అయ్యో నా మాట మీరు విననొల్లకపోతిరి అని చెప్పి ఈ పట్టణం నేలమట్టమైపోతుంది, రాతి మీద రాయి నిలబడకుండా నేలమట్టమైపోతుంది అని ప్రభుల వారు శపించారు. యెరూషలేమును కోరుకున్న దేవుడు యెరూషలేములో దేవునికి ప్రతిరూపమైన ఒక చక్కటి దేవాలయం, ఆ దేవాలయంలో దేవునికి ప్రతిరూపమైన చక్కటి ఉపకరణాలు, ఇవన్నీ కూడా ఆ యెరూషలేములో దేవాలయంలో యూదులు ఇజ్రాయేలీలు వెళ్ళి దేవుని ఆరాధించేవారు. ఇక్కడ మా దేవుడు ఉన్నాడు, ఇక్కడ యెహోవా ఉన్నాడని ప్రపంచమునకు తెలియజెప్పిన సమాచారం. అటువంటి పట్టణం ఎదుట ప్రభుల వారు నిలబడి కన్నీళ్లు విడుస్తూ, యెరూషలేమా, యెరూషలేమా, నా మాట విననొల్లకపోతివి, నీ మీద రాయి నిలబడకుండా నేలమట్టమైపోతారు అని చెప్పారు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టుగా నిన్ను దాచుకోవాలనుకుంటేనే కానీ నా మాట విననొల్లకపోతిరి. రాత్రి సమయమందు అనేక గ్రామాల నుండి పట్టణాల నుండి వచ్చిన ప్రజలతో ప్రభు చెప్పే మాట ఈ రీతిగా అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విననొల్లకపోతివి, నా మాట విననొల్లకపోతివి, నీ మీద రాయి నిలబడకుండా యెరూషలేము పట్టణం నేలమట్టమైపోయినట్లు మీరు కూడా నాశనమైపోయే దినాలు దగ్గర పడ్డాయి. నా మాట వినండి, నా మాట వినండి. చాలామంది బిడలతో ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ఎందరో మనుషుల మాట వింటాం, ఎందరో వారి మాట వీరి మాట వింటాం. ప్రభు మాట ఈ రాత్రి వినండి. వింటే ఏం జరుగుతుంది అంటే నేలమట్టమైపోవలసిన పట్టణం స్థిరంగా నిలబడుతుంది, పట్టణంలో ఉన్న దుఃఖం పారిపోతుంది, పట్టణంలోనికి సంతోషం ప్రవేశిస్తుంది, కుటుంబం చెడిపోదు, కుటుంబం పడిపోదు, కుటుంబం పాడైపోదు, వ్యక్తి నాశనం కాడు, వ్యక్తి జీవితం పాడైపోదు. యేసు క్రీస్తు ప్రభులవా ఈ రాత్రి సమయమందు పిలుస్తున్న పిలుపు, నా కుమారుడా, నా కుమార్తె, ఓ గ్రామమా, ఓ పట్టణమా, నా మాట విను, నా మాట వినమని ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, కన్నీళ్లు విడుస్తూ చెప్తున్నాడు. యెరూషలేము పట్టణానికి అర్థం కాలేదు. ప్రభులు వారు చనిపోయారు, ఆయన తిరిగి లేచారు. అనేక మంది చూస్తుంటే ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన కాలం అయిపోయారు. అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారి దినాలు కూడా గడుస్తూ ఉన్నాయి. దరిదాపు 60 సంవత్సరాలు గడిచారు. 60 సంవత్సరాల తర్వాత రోమా ప్రభుత్వాన్ని పరిపాలించే చక్రవర్తులు క్రైస్తవులకు వ్యతిరేకమైన వాళ్ళు వచ్చారు. టైటస్ అనే ఒక చక్రవర్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా 8 రోజులు కాల్చాడు. 8 రోజులు ఆ పట్టణాన్ని కాల్చి నేలమట్టం చేసేశాడు. అయ్యలారా గమనించాల్సింది, 60 సంవత్సరాల వరకు ఆ పట్టణం ఏమీ లేదు, బాగుంది. ఆ పట్టణం ఏమనిందో తెలుసా? యేసు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు, ఇదిగో వీన్ని సిలువ వేయుడి, మా కొరకు బరబ్బాని విడిపించండి అని. బరబ్బా ఒక తిరుగుబాటుదారుడు, వాడిని విడిపించండి, వీన్ని సిలువ వేయి. ఎందుకో తెలుసా? వీడు యూదుల రాజు అంటున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, రాజుకు వ్యతిరేకంగా రాజ్యం కట్టాలి అనుకుంటున్నాడు. మనుష్య కుమారుడైన నేను మనుషుల పాపాలని క్షమించటానికి అధికారం ఉందని చెప్తున్నాడు. సిలువవే, సిలువవే అని యేసు ప్రభుల వారిని సిలువ వేయమని చెప్పారు. పిలాతు అంటున్నాడు, ఇతని అందు ఏ దోషము నాకు కనిపించలేదు, ఈ రక్తాపరాధం నాకు ఉండకుండును గాక అని చేతులు కడుక్కుంటే వీరంటున్నారు, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని తమ్మును తామే శపించుకున్నారు. వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని. అందుకే ఇజ్రాయేలీయులు చూడండి,
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీల దేశం మీదకు వచ్చినన్ని యుద్ధాలు, వారు చేసినన్ని యుద్ధాలు ప్రపంచంలో ఏ దేశము చేయలేదు. శాపం అదంతా కూడా. రాత్రి సమయమందు ప్రభు పిల్లలు గమనించాల్సింది, నీ శాపాన్ని పాపాన్ని తొలగించే దేవుడు రాత్రి సమయమందు మన మధ్యలో ఉన్నాడు. సార్, మీ పాపాన్ని శాపాన్ని తొలగించే దేవుడు. ఎంతోమంది ఎంతో కాలం నుండి మానసికంగా కృంగిపోతూ, అయ్యో ఎందుకు ఈ జీవితమని ఏడుస్తున్న బిడ్డలు, ఎందుకు ఈ బ్రతుకని ఏడుస్తున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. నిజంగా సంతోషం దూరమై చాలా కాలమైంది. ఆనందంగా ఉండి చాలా కాలమైంది. మేమందరం కలిసి సంతోషంగా ఉండి చాలా కాలమైంది. మీరు చెప్తున్న మాటలు నిజమే. దయచేసి మా కొరకు ప్రార్థించండి, దయచేసి మా కొరకు ప్రార్థించండి అనే బిడ్డలు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు మీరు రాత్రి సమయమందు సంతోషం మీతో పాటు రావటానికి సమరయ పట్టణంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచారో, ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారో, ఆ రీతిగా ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచండి, వ్యక్తి కాదు, వాక్యం మీద. రాత్రి ప్రభు వాక్యం మీద లక్ష్యం ఉంచితే మీరు పోగొట్టుకున్న సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు. మీరు మిమ్మల్ని పీడిస్తున్న దుఃఖం నుండి మీకు విడుదల దయచేస్తాడు. ఎందరో కృంగి కుమిలిపోతున్న బిడ్డలు బోలెడంతమంది ఉన్నారు. ప్రతి వారిని బైబిల్ సెలవిస్తుంది, కృంగిన వారిని ఆయన పైకి లేవనెత్తు దేవుడని, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడని. నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. రాత్రి సమయం అంద ఆయన వైపు చూస్తూ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టండి.